ఇకపై నువ్వు ఎక్కువగా బయట తిరగొద్దు. నీకోసం పోలీసులు ఎతుకుతాండారు. ఎతకని అమ్మా, అంత ఈజీగా వాళ్లకు దొరుకుతానా ఏందే? వినాయకుడి బాంబు ప్లాన్ తిరగబడి నీ మీదే కేసైందన్న ఆవేశంతో, ఆలోచించకుండా ఏదో ఒకటి చేస్తావన్న భయంతో నిన్నిక్కడికి పిలిచాను. అనుకున్నానమ్మా, నువ్వు ఇది చెప్పడానికి ఇక్కడికి పిలిచావని అనుకున్నాను. నేను ఏదో ఒకటి చేద్దామన్న ప్రతిసారి అడ్డుపడి నన్ను ఆపేయడమేనా? నేనేమో నువ్వు చెప్పింది వినడం, ఏవేవో ప్లాన్లు వేయడం, అది తిరిగి మళ్ళీ మనకే చుట్టుకోవడం. ఏందమ్మా ఇది? నువ్వు మరీ నన్ను ఎర్రోని చేస్తా ఉన్నావు. లేదురా, నేను నిన్ను కాపాడుకుంటున్నాను. నా కళ్ల ముందు నీకేమీ జరగొద్దనేదే నా తపన. ఇంకా ఒక్కరోజు ఓపిక పట్టు, జరగాల్సిందంతా నేను చెప్తాను. మనల్ని ఇంత బాధ పెడుతూ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. వాళ్ల మొహాల్లో సంతోషం పోవాలంటే రేపు కోర్టులో ప్రెజెంట్ కాబోతున్న సిరిని మనం ఆపాలి. ఏందమ్మా, కోర్టులో సిరిని ప్రొడ్యూస్ చేయబోతున్నారా? ఈ విషయాన్ని ఇంత మెల్లగా చెప్తా ఉన్నా ఏందమ్మా? ఆ సత్య కూల్గా నా వైఫ్ ని సినిమాకి తీసుకెళ్తానంటూ బయటికి తీసుకెళ్లాడు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు బయటికి తీసుకెళ్తుంటే అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్లం అనుకున్నారు ఆ సత్య మంజు. వాళ్ల సినిమా టికెట్లతో వాళ్లకే సినిమా చూపించాను. ఎప్పుడూ లేనిది సత్య సిరిని సినిమాకి తీసుకెళ్తున్నానంటూ నాకే సినిమా కథలు చెప్పాడు. పిల్ల బచ్చా, వాళ్ళు ఎలా కోర్టుకెళ్తారో నేను చూస్తాను. అంతేకాక ఈ మణమ్మ ఉన్న చోటు ఉండకుండా ఆస్తి మొత్తం తనకే దక్కాలని కొడుక్కి కోడల్కి ఫస్ట్ నైట్ జరిపించాలని చూస్తుంది.